ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో హోంమంత్రి మేకతోటి సుచరిత మీడియా సమావేశం. మహిళల భద్రత కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని వెల్లడి. ఆదిలాబాద్ జిల్లాలో వరదలు, తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న విజయసాయిరెడ్డి. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అధికారులు. వరంగల్ జిల్లాలో దారుణం, ఓ వ్యక్తిని హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద జరిగిన 1971 వార్ గోల్డెన్ జూబ్లీ విక్టరీ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. మహిళల భద్రత కోసం తీసుకున్న దిశా చట్టాన్ని ప్రతిపక్ష నాయకులు అవహేళన చేస్తూ మాట్లాడడం తగదని హోంమంత్రి అన్నారు. ఉద్దేశపూర్వకంగా కొందరు దిశా పోలీస్ స్టేషన్ల వద్ద ఆందోళన చేయడం బాధాకరమన్నారు. టీడీపీ నాయకులు దిశా చట్టమే లేదని అపహాస్యం చేస్తూ తీవ్ర ప్రచారం చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో అనేక మంది మహిళలు దిశా యాప్ ద్వారా రక్షణ పొందుతున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. దాన్ని తప్పు మార్గంలో పట్టించేలాగా ఈ ప్రభుత్వం మహిళల భద్రత కోసం తీసుకొచ్చినటువంటి ఒక చట్టాన్ని ఒక అపహాస్యం పాలు చేసేలాగా, దాన్ని ఏదో ఒక విధంగా ప్రజల్లో ఇది ఏమీ లేదు అని తెలియాలి అనే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఈరోజు దిశ యాప్ వచ్చేసి 40 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న చాలామంది వారు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళు రక్షణ పొందుతూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ ఒక భరోసాగా భావిస్తూ ఉన్నారు. దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మాకు కొంత భద్రత వస్తుంది అని వాళ్ళు ఒక నమ్మకంలో ఉన్నప్పుడు దాన్ని కూడా వాళ్ళ నమ్మకాన్ని కూడా వమ్ము చేసేలాగా దిశ లేదు అని నిరంతరం ఒక పబ్లిసిటీ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఒక అనుమానం ఏర్పడే పరిస్థితి. కాబట్టి దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని దిశ యాప్ ఉపయోగించుకోవడం ద్వారా చాలామంది తక్షణమే పోలీసులు వచ్చి వాళ్ళని రక్షిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మంచి ఏం జరుగుతున్నది అని తెలుసుకోండి. ఈ చట్టం వచ్చిన తర్వాత మహిళలకు జరుగుతున్నటువంటి మంచి కూడా ఉంది. అదేంటని మీరు ఒకసారి ఆలోచించండి, సమీక్ష చేసుకోండి. ఈ చట్టంలో జరుగుతున్నటువంటి ఉపయోగాలు ఏంటి, తర్వాత మాట్లాడండి. అసలు చట్టమే వేస్ట్ అని చెప్పడం ద్వారా మనం ఏం మెసేజ్ ఇస్తున్నామండి సమాజానికి? అది తప్పు. ఇప్పుడు దానికి ఏదన్నా బలోపేతం చేసుకోవడానికి మీరు ఇంకా ఇలా చేయండి అలా చేయండి అని ఒక మంచి సూచనలు సలహాలు ఇవ్వండి. ఖచ్చితంగా తీసుకుంటాం. మహిళా భద్రత అన్నది మా ఫస్ట్ ప్రయారిటీ. ఆదిలాబాద్ జిల్లాలో వరదల ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వాగులు ప్రమాదకర స్థాయిలో పొంగి పొర్లుతున్నాయి. బజార్ హత్నూర్ మండలం కొత్తపల్లి సమీపంలో వాగు ఉప్పొంగుతోంది. వరదలో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి సరైన రోడ్లు లేవు. వాగుపై వంతెన లేదు. దీంతో గ్రామస్తులు వరద నీటిలో ఎదురీదుతున్నారు. సామాగ్రిని చేత పట్టుకొని ప్రాణాలకు తెగించి వాగు దాటుతున్నారు. అధికారులు తమ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
बोल इपड़े बाहर पीते कितने नाना पीते जंग बापू बताई लगी है సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి దర్శించుకున్నారు. ఈవో సూర్యకళ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆలయ అధికారులు వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సామూహిక వరాలక్ష్మి వ్రతాలను విజయసాయిరెడ్డి ఈవో సూర్యకళ ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ పరిధిలోని పేట్ గ్రామ సర్పంచ్ నరసింహ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు వాహనాలతో బయలుదేరారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నరసింహ మాట్లాడుతూ నిరంకుశ ప్రభుత్వానికి అంతమొందించడానికి కంకణం కట్టుకొని తెలంగాణ రాష్ట్రమంతటా పాదయాత్ర చేస్తున్నానన్నారు. 2024లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఈరోజు 7వ రోజు పాదయాత్ర నడుస్తూ ఉంది. దానికి మద్దతుగా ఈ ప్రజా సంగ్రామ యాత్రకు మద్దతుగా ఈ యొక్క రూపంపేట నుంచి కూడా పెద్ద ఎత్తున తరలించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క నిరంకుశ ప్రభుత్వాన్ని అంతమొందించేందుకు బండి సంజయ్ గారు ఈరోజు కంకణం కట్టుకుని ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నారు. దాంట్లో ఖచ్చితంగా 2024లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామనే యొక్క దృఢ సంకల్పంతో అదేవిధంగా రాష్ట్రంలో అధికారం రావాలంటని ఈరోజు బండి సంజయ్ గారు కంకణం కట్టుకుని బయలుదేరారు. వారికి మద్దతు కూడా మేమందరం కూడా బయలుదేరుతూ ఉన్నాం. జగిత్యాల జిల్లాలోని కోడిమాల్య మండలంలో ఆహార భద్రత చట్టాన్ని అమలు జరుపుతున్న తీరుని పరిశీలించారు. తమ బృందంతో కలిసి రాష్ట్ర ఫుడ్ కమిషనర్ చైర్మన్ తిరుమల్ రెడ్డి పర్యటించారు. దీనిలో భాగంగా అంగన్వాడీ సెంటర్లు, రేషన్ షాపులు, పాఠశాలలు, హెల్త్ సెంటర్లను సందర్శించారు. ఈ సందర్భంగా తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పౌరునికి పౌష్టిక ఆహారం అందించేలా చూడటమే ఆహార భద్రత చట్టం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. తమ హక్కులను భంగం కలిగించినప్పుడు కమిషనర్కు సంప్రదించి పరిహారం పొందొచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు భారతి, మాధురి, జగన్మోహన్ రెడ్డి, మమత, నరసింహారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందడానికి కొరకు వాళ్లకు పరిహారం ఇవ్వాల్సినటువంటి అంశం చట్టంలో పేర్కొనబడ్డది కాబట్టి మధ్యాహ్న భోజనం పెట్టకపోయినా, రేషన్ ద్వారా వాళ్ళకు హక్కు అయినటువంటి బియ్యాన్ని సరఫరా చేయకపోయినా, అంగన్వాడీ ద్వారా అందించాల్సినటువంటి వస్తువులను ఇప్పుడైతే టేక్ హోమ్ రేషన్ ఇస్తున్నట్టు కానీ వాళ్ళకు పెట్టాల్సినటువంటి హక్కు చెందకపోతే దానికి పరిహారం పొందేటటువంటి హక్కు ఆ లబ్ధిదారులకు ఉన్నది. ఆ పరిహారం పొందే ఆ హక్కును పరిశీలించడానికి, దానికి సంబంధించినటువంటి అంశాలను చేయడానికి గ్రీవెన్స్ సమస్యల పరిష్కార విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే అంతర్గతంగా
అధికారులు ఎవరైతే దీన్ని సరఫరా చేయాల్సినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళే అంతర్గతంగా ఆ సమస్యలను పరిష్కరిస్తారు. అదేవిధంగా వారి ద్వారా ఇచ్చేటటువంటి పరిష్కారానికి సంతృప్తి చెందకుండా ఉంటే జిల్లా స్థాయిలో జిల్లా సమస్యల పరిష్కార అధికారిని నియమించడం జరిగింది. వారి ద్వారా అక్కడ కూడా సంతృప్తి చెందకుంటే కమిషన్కు అప్రోచ్ అయ్యి అప్పలేట్ అథారిటీగా ఉన్నటువంటి కమిషన్కు అప్రోచ్ అయ్యి వాళ్ళకు జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకునేటటువంటి వీలు. ఈ వ్యవస్థలో దీంట్లో పనిచేసేటటువంటి ఏదైతే యంత్రాంగం ఉందో ఆ యంత్రాంగం ఎప్పటికప్పుడు క్రమబద్ధతతోని పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉన్నట్టు వాళ్ళకు అలసత్వం కానీ నిర్లక్ష్యం కానీ ఉండడం అనేటటువంటిది కమిషన్ సహించదు. అట్లాంటి నిర్లక్ష్యం వహించి బాధ్యతారహితంగా వహించినటువంటి అధికారుల మీద బాధ్యుల మీద చర్యలు తీసుకునేటటువంటి అధికారం కూడా చట్టానికి ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా మేము పరిశీలించినటువంటి దాంట్లో జరుగుతున్నటువంటి కరోనా కాలంలో కొంత అవకతవకలు క్యాప్స్ ఏర్పడ్డాయి కాబట్టి దాని నుంచి ఇంకా కోలుకునేటటువంటి పరిస్థితులు ఉన్నది. ఇంకా ఇంప్రూవ్ చేయాల్సినటువంటి ఉన్నది. ఈ సరఫరా విధానం ప్రజలకు అందించేటటువంటి విధానాన్ని చేసేటటువంటి ఉన్నది. ఇంకా మిగతా విషయాలను అన్నింటినీ పరిశీలించి రేపు జిల్లా స్థాయిలో జరిగేటటువంటి మీటింగ్లో సూచనలు సలహాలు చేసి చట్టం పకడ్బందీ అమలు చేయడానికి కొరకు చర్యలు తీసుకుంటాము. దాని కొరకే సోషల్ ఆడిట్ సిస్టమ్ కానీ విజిలెన్స్ కమిటీల నిర్మాణం కానీ ఇట్లాంటివన్నీ పకడ్బందీ అమలు చేయడానికి చట్టంలో చెప్పినటువంటి అంశాలన్నింటినీ పరిశీలించేటటువంటి కార్యక్రమం చేస్తాం. సార్ వచ్చిన రేషన్ షాపుల్లో బియ్యం సక్రమంగా సరఫరా కాకపోయినా, అంగన్వాడీ పోషకాహారం అందించకపోయినా, మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అమలు చేయకపోయినా కంప్లైంట్ చేయడానికి ఏమైనా విజిలెన్స్ కమిటీ ఉంటుందా సార్? అదే చెప్పాను కదా, గ్రామ స్థాయిలో, రేషన్ షాప్ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని చట్టంలో ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఎప్పటికప్పుడు సోషల్ ఆడిట్ కూడా ప్రజలతో చేసేటటువంటి సోషల్ ఆడిట్ చేసేసి ప్రజల నుంచి వాళ్ళ అభిప్రాయాలను తీసుకొని ఇంకా దీన్ని పకడ్బందీ అమలు చేయడానికి కొరకు కార్యక్రమం చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రత్యేకించి చట్టంలో చెప్పినటువంటి ఏంటంటే నాణ్యమైనటువంటి సరసమైనటువంటి ధరలకు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం వజర్ గ్రామంలో సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా అధికారులు పాల్గొని గ్రామంలోని సమస్యలపై చర్చించారు. అనంతరం జరిగిన గ్రామ సభలో ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని, ఈ పథకాల గురించి ప్రజలకు చైతన్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా అధికారులు తరచూ గ్రామాలను సందర్శించి అభివృద్ధిపై ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని పేర్కొన్నారు. ఉపాధి, వ్యవసాయం, తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని అన్నారు. ప్రభుత్వం అందించే నిధులతో గ్రామాల్లో పథకాలు అమలు చేస్తామని, ఇందుకోసం అధికారులు సమన్వయంతో పాటించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో రమణ, రాజు యాదవ్, పలువురు నాయకులు పాల్గొన్నారు. కరోనా తగ్గడం వలన ఇవాళ ఏదైతే ప్రతి ఎంపీ గారికి ఏదైతే దేశంలో ఉన్న ఎంపీలు ఎవరైతే ఉన్నారో అది ఏ పార్టీకన్నా సంబంధించదు కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రతి సంవత్సరం ఒక 5 విలేజ్లలో సెలెక్షన్ చేసి అయితే సాగి ఆదర్శ గ్రామాలుగా ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ఒక ప్రతి సంవత్సరం 5 గ్రామ పంచాయతీలు తీసుకోవడం జరుగుతుంది. అదే రకంగా ఈరోజు మొట్టమొదటిసారిగా వజర్ బోధ్ మండలం మాధుగూడ గ్రామాన్ని ఇవాళ సాగిలో మరి ఆదర్శ గ్రామంగా సెలెక్ట్ చేయడం జరిగింది. అందుకోసమే ఆదర్శ గ్రామంలో వాళ్ళకు ఏమేమి కావాలనేది మనము చెప్పుడు కాకుండా ప్రజలే వాళ్ళకి ఏం కావాలనేది ప్రజలే వాళ్ళకు అధికారులకు చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వాటినన్నింటినీ కూడా సాక్ష్యం చేసి అన్ని ఏ సమస్య అయినా కానీ స్కూల్ భవనమే కానీ, అదే రకంగా అంగన్వాడీ బిల్డింగే కానీ, అదే రకంగా ఏదైతే ఆరోగ్యకు సంబంధించిన హాస్పిటల్సే కానీ, అదే రకంగా పెన్షన్ లేకుంటే పెన్షన్ కానీ, కోపిన్ లేకుంటే రేషన్ కార్డు లేకుంటే రేషన్ కార్డు కానీ, అదే రకంగా నిరుద్యోగులు చాలా గ్రామాలలో నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళను కూడా స్కిల్ డెవలప్మెంట్లో ఏ విధంగా వాళ్ళని డెవలప్ చేసుకొని వాళ్ళకు ఉపాధి ఏ విధంగా కల్పించాలి, అదే రకంగా బ్యాంకు వాళ్ళు ఒకవేళ లోన్ ఇవ్వకపోతే వాళ్ళు ఏ విధంగా బ్యాంకు లోన్ ఇప్పియాలా అనేది ఈ రకంగా అనేక రకాల పోడు వ్యవసాయం చేసుకున్న భూములు ఉన్నాయి. వాళ్ళకు కూడా పట్టాలు ఏ విధంగా ఇవ్వాలనే ఆలోచనతోటి వాళ్ళ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అధికారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ గ్రామాన్ని సందర్శించి పోవడం జరిగింది. మళ్ళీ తరచుగా డిపార్ట్మెంట్ సైజ్గా వారిగా వచ్చి మరి వాళ్ళు గ్రామ సభలు పెట్టి
ఖచ్చితంగా వాళ్ళు ఇప్పటికే అన్ని సమస్యలు ప్రజల నుంచి తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా వాళ్ళని మా దృష్టికి తీసుకువస్తే వాటన్నిటిని కూడా సాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా నేను ఈ గ్రామంలో పుట్టి పెరిగిన కాబట్టి ఈ గ్రామంలోనే 6-7 సంవత్సరాలు నేను ఉపాధ్యాయునిగా పనిచేసిన కాబట్టి ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నన్ను ఈ గ్రామంలో ఆదరించినారు కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామాన్ని వాళ్ళ ఏదైతే గ్రామం ఆదరించినారు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేయాలన్న ఆలోచనతో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకోవడం జరిగింది. సార్, స్టేట్ ప్రభుత్వము దాదాపుగా ప్రాథమిక స్థాయి నుండి అన్ని రకాలుగా పల్లెలన్నీ డెవలప్ చేస్తుంది అని చెప్పేసి అన్నారు కదా. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పారు. దానిపైన మరి ఏమంటారు? వాస్తవంగా టీఆర్ఎస్ నాయకులకు ఏంటంటే మనం ఏదైనా అంటే వాళ్ళకు నిర్మల్ జిల్లాలో టీఆర్ఎస్ జెండా పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో టీఆర్ఎస్ పార్టీ జెండాను పరిషత్ చైర్పర్సన్ కోరిపెల్లి విజయలక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణను బంగారు తెలంగాణ చేయడమే ముఖ్యమంత్రి లక్ష్యమని, అందులో భాగంగా నిర్మల్ జిల్లాను అన్ని రంగాల్లో మంత్రి అభివృద్ధి పరుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నాయకత్వం జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ఐక్యరెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ. చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మనకేం లాభం, మనకేం వస్తున్న సందర్భంలో ఆ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు నిర్మల్ పట్టణాన్ని నిర్మల్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిన గౌరవ మంత్రి అల్లు ఇంద్రకరణ్ గారు మరి ఇయ్యాల మనకు రాష్ట్రం ఏర్పడితే ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో, మరి జిల్లా అయితే ఏమైతుందో కళ్ళకు కట్టినట్టు ప్రత్యక్షంగా నిర్మల్ పట్టణం నిర్మల్ జిల్లా ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత పట్టణం ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మన అందరం కూడా రోజు చూస్తూ ఉన్నాం. మున్ముందు కూడా గౌరవ మంత్రి అల్లు ఇంద్రకరణ్ గారి ఆదేశానుసారం ఈ నిర్మల్ పట్టణాన్ని, నిర్మల్ నియోజకవర్గాన్ని, నిర్మల్ జిల్లాని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి అడ్డు అనేది లేదు. టీఆర్ఎస్ పార్టీకి అడ్డుపడే ఇతర పార్టీలు కూడా శక్తి లేదు, సామర్థ్యం లేదు. ఏదో మా మీద విమర్శలు చేయాలి తప్ప ఇతర పార్టీలు తప్ప వాళ్ళ మెప్పు పొందుకోవడానికి తప్ప వాళ్ళకి ఎలాంటి అవకాశాలు లేవు. ముఖ్యంగా గౌరవ మంత్రి అల్లు ఇంద్రకరణ్ ఏదైతే నిరంతరం ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నారో అదేవిధంగా ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు దినము రాత్రి కూడా పనిచేస్తూ మున్ముందు కూడా వచ్చే ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా గౌరవ మంత్రి అల్లు ఇంద్రకరణ్ గారు చేస్తున్న కృషికి తప్పనిసరిగా గెలుపు అనేది అడ్డు లేదు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఇంకా 20 సంవత్సరాలు కూడా తప్పనిసరి అధికారం ఉంటుందని అందరం కూడా భావిస్తున్నాం. మీకు కూడా తెలుసు. కాబట్టి మున్ముందు కూడా ఈ జిల్లాను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తామని తెలుసుకుంటారు. వాగులో బైక్తో సహా కొట్టుకుపోయిన ఇద్దరిని స్థానికులు కాపాడారు. ఈ ఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలం నరసింహగూడెంలో చోటు చేసుకుంది. భారీ వర్షాలకు అక్కడి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో బైక్పై వాగు దాటే ప్రయత్నం చేశారు. వాగు ప్రవాహానికి బైక్ అదుపు తప్పి ఇద్దరు వాగులో కొట్టుకుపోయారు. వెంటనే అక్కడున్న పోలీసులు తాడు సాయంతో వారిని కాపాడారు. బైక్ నీళ్లలో కొట్టుకుపోయింది. ఇద్దరు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. इधर गए वो गुंदगना बैठ के
కాదు బాగా వస్తున్నట్టు పోతారు మీరు మనుషులు. రంగారెడ్డి జిల్లా కడ్తల్ మండలం మక్తా మాదారం సర్పంచ్ సులోచన సాయిలు ఆధ్వర్యంలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతరలో భాగంగా గ్రామ మహిళలు బోనాలను గ్రామ దేవతకు ఊరేగింపుగా వెళ్లి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మంజుల చంద్రమౌళి, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి మోహేశ్వర్ పాటిల్ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో నిర్వహించిన సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. అంతకుముందు యాదాద్రికి వచ్చిన మినిస్టర్ పాటిల్ కు ఆలయ అర్చకులు పూర్ణగుంభ స్వాగతం పలికారు. స్వామివారి వేద ఆశీర్వచనలు చేశారు. ఆలయ ధర్మకర్త స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. వరంగల్ జిల్లా సాగెం మండలంలోని తీగరాజపల్లి గ్రామానికి చెందిన హంస సంపత్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హతమార్చారు దుండగులు. గత కొద్ది రోజులుగా తనకు తన తమ్ముడు చలపతికి భూ తగాదాలు అయ్యేవని, ఈ క్రమంలోనే ఈ హత్య జరగడం పట్ల చలపతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంపత్ ఇంటి బయట నిద్రిస్తుండగా గుర్తు తెలియని వాళ్లు ఇంటి ముందు చెట్టుకు తాడుతో కట్టేసి గొంతులో చాకుతో పొడిచి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇరు రాష్ట్రాలలో గత 40 సంవత్సరాలుగా నాణ్యమైన వస్త్రాలను అందించడంలో సంధ్యా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ముందున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కొప్పుల లింగయ్య సంధ్యా గ్రూప్ మేనేజ్మెంట్ హైదరాబాద్ హైకోర్టు గేట్ నెంబర్ 5 రీకబ్ గంజ్ కాలనీలో సంధ్యా కార్పొరేషన్ హోల్సేల్ టెక్స్టైల్ నూతన వస్త్రాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా ప్రొపరేటర్ సాయి మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల్లో నాణ్యమైన వస్త్రాలను అందించడంలో సంధ్యా కార్పొరేషన్ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. సరసమైన ధరలకు వినియోగదారులకు విక్రయించడం మా ప్రత్యేకత అన్నారు. సంధ్యా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ గత 40 సంవత్సరాల నుంచి మనం ఈ హోల్సేల్ ఇండస్ట్రీస్లో లీడింగ్ బిజినెస్ అన్నమాట. మాకు మా దగ్గర ఉన్న వెరైటీస్ ఆల్ టైప్ వెరైటీస్ అండి. సంధ్యా కార్పొరేషన్ వచ్చేసి పత్తర్గట్టి మదీనా మార్కెట్ హైకోర్ట్ గేట్ నెంబర్ 5 ఆపోజిట్ లేన్లో 3rd లెఫ్ట్లో ఉంటుందండి మా షాప్ లొకేషన్. మా ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. లైక్ సూరత్ ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్, ఫ్యాబ్రిక్, లైనింగ్ క్లాత్, బనారస్, బెంగళూరు, ఇవన్నీ మీకు అక్కడ దొరికే రేట్స్ ఇక్కడ మాకు అవైలబుల్ రేట్ ఉంటుంది. సూరత్ అయితే మీకు ఆల్మోస్ట్ సూరత్ ప్రైజే మీరు పే చేస్తున్నారు, మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది. బనారస్ కానీ, బెంగళూరు కానీ ఆల్ టైప్ వెరైటీస్, పట్టు ధర్మవరం వెరైటీస్ కానీ, కంచు పట్టు కానీ, వైట్ వెయిట్ పట్టు, కోయంబత్తూరు పట్టు, గద్వాల్ పట్టు, ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్స్ ఎలా ఉన్నది? మా దగ్గర లైక్ హోల్సేల్ షాప్ కదండి మాది. ఆల్ ఎప్పటికీ స్పెషల్ ఆఫర్స్ అంటే ఆఫర్స్ మీద అంటే బెస్ట్ ప్రైస్ మా దగ్గర. లైక్ ఏంటంటే మాది హోల్సేల్ అంటే మేము B2Bకి మేము బిజినెస్ చేస్తుంటాం వాళ్ళకి. మా దగ్గర ఇంకా ప్రతిదీ బెస్ట్ కాంపిటేటివ్ రేట్స్ ఉంటుంది అరౌండ్ ద మార్కెట్. పత్తర్గట్టిలో మా లాంటి రేట్స్ మీకు ఎక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్. విశాఖలో హోంమంత్రి మేకతోటి సుచరిత మీడియా సమావేశం. మహిళల భద్రత కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని వెల్లడి. ఆదిలాబాద్ జిల్లాలో వరదలు, తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న విజయసాయిరెడ్డి. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అధికారులు. వరంగల్ జిల్లాలో దారుణం, ఓ వ్యక్తిని హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 లక్ష్యం సమాజహితం. సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.